హాయ్ వెల్కమ్ టు బలయం టీవీ. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవైటెడ్ క్లిప్స్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఏకంగా 4 నిమిషాల 28 సెకండ్ల నిడివితో కూడిన ఈ వీడియో ఒక గ్లింప్స్ లా కాకుండా పూర్తి స్థాయి ట్రైలర్ ను తలపించేలా సాగింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఎంతటి భారీ స్కేల్లో ఎంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారో ఈ వీడియోను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా గ్లింప్స్ అంటే కొన్ని సెకండ్లు లేదా ఒక నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ప్రశాంత్ నీల్ ఏకంగా 4.5 నిమిషాల పాటు కంటెంట్ ను చూపించడంతో రాబోయే అసలు ట్రైలర్ ఇంకెంత పెద్దగా ఉంటుందోనని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, గ్లింప్స్ లోనే ఇంత సుదీర్ఘమైన ప్రపంచాన్ని చూపిస్తే థియేటర్లలో విడుదలయ్యే మెయిన్ సినిమా నిడివి ఇంకెంత భారీగా ఉంటుందోననే ఆసక్తి ఇప్పుడే అందరిలోనూ మొదలైంది. ఈ సినిమా కథ నేపథ్యం 1967 కాలానికి చెందినదిగా చూపించారు. ఓపియం తోటలు, వాటి చుట్టూ జరిగిన డ్రగ్స్ యుద్ధాలు, అత్యంత ప్రమాదకరమైన ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ప్రస్తావనలతోనే ఈ గ్లింప్స్ వీడియో ప్రారంభమవుతుంది. ఈ డార్క్ వైలెంట్ ప్రపంచం ఎంత క్రూరంగా ఉంటుందో హీరోయిన్ రుక్మిణి వసంత్ తన వాయిస్ ఓవర్ ద్వారా ప్రేక్షకులకు వివరిస్తూ అందులోకి హీరో పాత్ర ఎలా ఎంట్రీ ఇచ్చిందో పరిచయం చేస్తుంది. వీడియో సాగుతున్న కొద్ది తీవ్రత పెరిగి ఇక ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అసాసిన్ ఇన్ చీఫ్ అయిన లూగర్ పాత్రను పరిచయం చేస్తారు. ఆ లూగర్ మరెవరో కాదు, మన ఎన్టీఆర్. ఈ పాత్రలో ఎన్టీఆర్ కనిపించిన విధానం, ఆయన రఫ్లకు గంభీరమైన వాయిస్ బేస్ టీజర్ మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. స్క్రీన్ పై ఆయన ఎనర్జీ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో ఎన్టీఆర్ చెప్పిన "దేవుడు నాకు వరమిచ్చాడు, ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవటం" అనే డైలాగ్ వినడానికి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ ఒక్క డైలాగ్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించడం ఖాయమనిపిస్తోంది. మాస్ ఆడియన్స్ లో సోషల్ మీడియాలో ఈ డైలాగ్ రాబోయే రోజుల్లో భారీగా ట్రెండ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే విజువల్స్, యాక్షన్ స్టైల్ పరంగా చూస్తే ఈ గ్లింప్స్ ప్రశాంత్ నీల్ గత చిత్రాలైన సలార్, కేజీఎఫ్ సినిమాలను విపరీతంగా గుర్తు చేస్తోంది. మేకింగ్ పరంగా ఎంతో స్టైలిష్ గా, ఇంటెన్స్ గా ఉన్నప్పటికీ కథాంశం పరంగా ప్రేక్షకులకు పెద్ద కొత్తదనం ఏమీ కనిపించలేదు. ప్రశాంత్ నీల్ సృష్టించిన పాత డార్క్ వరల్డ్ కే ఇది మరొక ఎక్స్టెన్షన్ లాగా కనిపిస్తుంది తప్ప సరికొత్త ఏమీ అనిపించదు. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు ప్రశాంత్ నీల్ యాక్షన్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ఈ గ్లింప్స్ హింట్ ఇచ్చింది. భారీ అంచనాలు ఉన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులకు సిసలైన బర్త్డే గిఫ్ట్ ఇది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.